కార్తీక దీపం 2 సీరియల్ ఇంకా రసవత్తరంగా సాగుతుంది. తాళి కడతావా లేకుంటే గన్తో కాల్చుకోమంటావా అని కార్తీక్ని బెదిరించింది జ్యోత్స్న. స్వప్న కాశీల మధ్య చిన్న వాదన నడుస్తోంది. జ్యోత్స్నను అనుమానించిన దశరథ శివనారాయణ. మరి స్వప్న మనసులో ఏముందో తెలుసుకున్న కాశీ. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. కార్తీక్ చేతిలో తాళి పెట్టి దీన్ని నా మెడలో కట్టి నన్నే నీ పెళ్లి రోజు బహుమతిగా స్వీకరించు బావా అంటుంది జ్యోత్స్న. ఇంతలో షాక్ అవుతాడు కార్తీక్. నన్ను పెళ్లి చేసుకుని నీ భార్యగా దీపకు పరిచయం చేయమని చెప్తుంది జ్యోత్స్న. ఇదంతా ఇప్పటికిప్పుడు ప్లాన్ చేయలేదు, నేను నైటే ప్లాన్ చేసుకున్నాను. అందుకే నీకోసం మంచి చీర కట్టుకొని పెళ్లి కూతుర్లా రెడీ అయి వచ్చాను అంటుంది జ్యోత్స్న. ఇక ఆపుతావా అని కార్తీక్ అంటాడు. ఇది డ్రామా కాదు బావా అంటుంది జ్యోత్స్న. డ్రామా కాకపోతే భాగోతం, భాగోతం కాకపోతే వీధి నాటకం. ఇలాంటివి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిదని వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. కార్ కీస్ చేతికిచ్చి నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళబోతాడు కార్తీక్. అప్పుడే కారులో నుంచి గన్ తీసి గురిపెట్టుకుని తాళి కడతావా లేక గన్తో కాల్చుకోమంటావా అని బెదిరిస్తుంది జ్యోత్స్న. నాకేమైనా అయితే మా మమ్మీ బ్రతకదు, అప్పుడు నువ్వు దీపను ఎవరి కూతురని పరిచయం చేస్తావు అని కార్తీక్ని బెదిరిస్తుంది. కార్తీక్ రిక్వెస్ట్ చేసినా వినదు. తాళి కట్టను అని కార్తీక్ తేల్చి చెప్పడంతో ట్రిగ్గర్ నొక్కుతుంది. గన్ పేలుతుంది. మరోవైపు కారు తుడుస్తూ ఉంటాడు కాశీ. కాఫీ తాగుతూ బయటికి వచ్చి కూర్చుంటుంది స్వప్న. కావేరి వచ్చి కాశీకి కూడా కాఫీ ఇస్తుంది. కాశీ వచ్చి స్వప్న దగ్గరలో కూర్చుని ఏం చదువుతున్నావు అని అడుగుతాడు. జీవితాన్ని చదువుతున్నాను అంటుంది స్వప్న. ఏం చదివినా చివరికి కథ సుఖాంతం కావాల్సిందే అంటాడు కాశీ. నువ్వు ఎన్ని నవళ్ళు చదివినా గొడవ పడని జంట ఉండదు, ఒకరి తప్పులను మరొకరు క్షమించుకోవడమే జీవితం అంటాడు కాశీ. తప్పుల్ని క్షమించొచ్చు కానీ మోసాలను క్షమించకూడదు అని కాసేపు వాదించుకుంటారు స్వప్న కాశీ. మరోవైపు కార్తీక్ దీపలను విడదీయడానికి జ్యోత్స్న కావాలనే కార్తీక్ని తీసుకుని బయటికి వెళ్ళిందా అని అనుమానపడతాడు దశరథ. ఇంతలో శివనారాయణ కూడా వచ్చి జ్యోత్స్న గురించి అలాగే అనుమానపడతాడు. అప్పుడే వచ్చిన సుమిత్ర దీప కార్తీక్లను దూరం చేయాల్సినంత అవసరం జ్యోత్స్నకు ఏంటి అని అడుగుతుంది. నిజానికి దీప జ్యోత్స్న బాగా కలిసిపోయారు అంటుంది. జ్యోత్స్న ఒకవేళ కావాలని తప్పు చేస్తే నేనే క్షమించను అంటుంది సుమిత్ర. స్వప్న స్వప్న అంటూ పిలుస్తూ ఇంట్లోకి వస్తాడు కాశీ. లోపలికి వచ్చే ముందు కాలింగ్ బెల్ కొట్టాలని తెలియదా అని సీరియస్ అవుతుంది స్వప్న. నేనెప్పుడు నీ సంతోషమే కోరుకుంటాను, అందుకే నీకోసం వసంత్ని తీసుకొచ్చాను అని చెప్తాడు కాశీ. షాక్ అవుతుంది స్వప్న. నీకోసం గాజులు తెచ్చాను, నేనే వేస్తాను అంటాడు వసంత్. గతంలో స్వప్న కాశీతో గాజులు వేయించుకొని ఆడవాళ్లు భర్తతోనే గాజులు వేయించుకుంటారని చెప్పుంటుంది. ఆ మాటలను గుర్తు చేసుకుని నీ మనసులో ఏముందో ఇప్పుడు తెలుస్తుంది అంటాడు కాశీ. వసంత్ గాజులు వేయబోతుంటే ఈ రోజు మంచి రోజు కాదు, తర్వాత వేసుకుంటాను అని చెప్తుంది స్వప్న. వసంత్ వెళ్ళిపోతాడు. కాశీకి చిన్న హోప్ వస్తుంది. మరోవైపు దీప కాంచన మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు పెళ్లి రోజని తెలిసినా అది వాడిని తీసుకుని వెళ్లడం ఏంటి, ఈ టైం అయినా రాకపోవడం ఏంటి, దానికంటే బుద్ధి లేదు, సరే వీడికైనా ఉండాలి కదా, ఎక్కడున్నాడో ఫోన్ చేసి రమ్మను అని అంటుంది కాంచన. మరోవైపు గన్ పేలినప్పుడు జ్యోత్స్న చేతిని పైకి ఆనడంతో పైవైపు పేలుతుంది గన్. కాస్తుంటే బుర్ర పేలిపోయేది, నీకేమైనా మతిపోయిందా అని జ్యోత్స్నపై సీరియస్ అవుతాడు కార్తీక్. నీ కళ్ళ ముందు ఒక ప్రాణం పోతుంటే నువ్వు చూడలేవు బావా అంటుంది జ్యోత్స్న. ఇక్కడ ఎవ్వరైనా ఇంకొకరిపై ప్రేమతోనే బ్రతుకుతున్నారు. నీకోసం బతికే వాళ్ళలో సుమిత్ర దశరథ మావయ్యే కాదు, దాసు మావయ్య కూడా ఉన్నాడు. నువ్వు మంచిగా మారి ఏ రోజుకైనా తన దగ్గరికి వస్తావని ఎదురు చూస్తున్నాడు అని చెప్తాడు కార్తీక్. అవన్నీ కాదు, నువ్వు తాళి కడతావా లేదా అని అడుగుతుంది జ్యోత్స్న. ఇంతలో దీప కార్తీక్కి ఫోన్ చేస్తుంది. స్పీకర్ ఆన్ చేసి బావ రాడు, నా దగ్గరే ఉంటాడు, పంపను అని అంటుంది జ్యోత్స్న. నువ్వు అసలు ఆడదానివేనా అని అడుగుతుంది దీప. కోపంగా ఫోన్ కట్ చేస్తుంది జ్యోత్స్న. నీకు ఇలా కాదు అని తాళి తీసుకుని దూరంగా పడేస్తాడు కార్తీక్. గన్ తీసుకొని నేనే నిన్ను ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకొచ్చాను, నేనే సేఫ్గా దిగబడతాను అని జ్యోత్స్నను బలవంతంగా కారెక్కిస్తాడు. ఇక అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది. కార్తీక దీపం 2 సీరియల్ డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఏషియానెట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.